హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు లాయర్ రాహుల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి సరికొత్త టాపిక్ ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారండి? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షమేనండి. ఓకే సార్, EB1A అంటే ఏంటి? ఇప్పుడు మనం అంతకుముందు డిస్కస్ చేసాం కదండి, గ్రీన్ కార్డ్ అన్నది చాలా ఏండ్లు పడుతుందని. నార్మల్గా EB1 కేటగిరీ అని ఒకటి ఉంటుంది, EB2, EB3 కేటగిరీ. అంటే EB2 నార్మల్ అంటే ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ కానీ బ్యాచిలర్స్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని EB2 కేటగిరీ అన్నట్టు. EB3 కేటగిరీలో 2 years ఎక్స్పీరియన్స్ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ రిక్వైర్మెంట్ అయితే దాన్ని EB3 అంటారు అన్నట్టు. వాటి వెయిట్ లిస్ట్ మనం ఇంతకుముందు ఏం చెప్పినాం, 100 సంవత్సరాల దాకా ఇప్పుడు మనోళ్ళు కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే అవకాశం లేదు. దాంతో H1B ఎక్స్టెన్షన్స్ అవన్నీ అవుతాయి. EB1 కేటగిరీ అంటే అందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో EB1A ఎక్స్ట్రాడినరీ. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అన్నట్టు కదా అతను. మైక్రోసాఫ్ట్ CEO అయింది అనుకోండి, దట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ పర్సన్. అంటే అటువంటి లెవెల్ అచీవ్మెంట్ ఎవరైనా అయితే వాళ్ళకు EB1A కేటగిరీ. ఆ లైన్ చాలా తక్కువ ఉన్నది అన్నట్టు. ఇదివరకు వెయిటింగ్ పీరియడ్ లేకుండే ఆ లైన్, ఈ మధ్యలో మొదలైంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఆ లైన్ లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది త్వరగా వస్తుంది. అవును. ఇంకోటి ఏంటంటే EB2 లైన్ నుంచి EB3 లైన్ నుంచి EB1 లైన్కి పోవచ్చు. అంటే EB2లో మొదలే గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకుంది అనుకోండి, అతని ప్రయారిటీ డేట్ లెట్స్ సే 2020 అనుకోండి. ఓకే, తర్వాత అతను EB1కు క్వాలిఫై అయ్యింది అనుకోండి, అతను 2020 ప్రయారిటీ డేటు ఇక్కడ మూవ్ అవుతుంది అన్నట్టు. అంటే ఆ లైన్లో ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి మొదలు పెడతాడు అట్లా. అయితే దానివల్ల ఏమైందంటే EB1Aలకు మూవ్ అయితే గ్రీన్ కార్డ్ ఫాస్ట్ వస్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ EB1 అంటే ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? EB1A వేరే, EB1B వేరే, EB1C వేరే. EB1లో 3 కేటగిరీస్ ఉన్నాయి. EB1 అంటే ఎక్స్ట్రాడినరీ. ఇంతకుముందు చెప్పిన నోబెల్ కానీ ఆస్కర్ అవార్డు వస్తే మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదా అంటే ఒక 10 క్రైటీరియాస్లో కనీసం 3 అన్న రిక్వైర్మెంట్ మీట్ కావాలి. అది EB1A కేటగిరీ. EB1B అంటే అవుట్ స్టాండింగ్ రిసర్చర్. నార్మల్గా రీసెర్చ్ పొజిషన్లో అవుట్ స్టాండింగ్ రిసర్చర్. ఎక్స్ట్రాడినరీ అంటే చాలా ఎక్కువ ఎక్స్ట్రాడినరీ. అవుట్ స్టాండింగ్ అంటే అందరిలో మంచి రిసర్చర్ అయితే గ్రీన్ కార్డ్ ఇస్తారు అన్నట్టు. EB1Bకి దాదాపు డాక్టరేట్సే మామూలుగా ఎలిజిబుల్ ఉంటారు అన్నట్టు. మళ్ళీ EB1C అంటే మల్టీనేషనల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి కంపెనీల హై లెవెల్ మేనేజర్స్ ఉంటారు కదండి. అంటే వాళ్ళకు 15-20 మందిని సూపర్వైజ్ చేసి వాళ్ళతో పని చేయించి వాళ్ళని మొత్తం ఒక లెవెల్లో పెట్టడానికి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా EB1C అటువంటి వాటికి క్వాలిఫై అవుతారు అన్నట్టు. అయితే ఈ కేటగిరీ లైను ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ 3 years ఉంది. ఏది మన EB2, EB3 కేటగిరీ వెయిటింగ్ లిస్ట్ దాదాపు 15 ఏళ్ళు ఉన్నా కానీ ఈ వెయిటింగ్ లిస్ట్ EB1 అన్ని EB1 కేటగిరీస్ 3 years వెయిటింగ్ ఉంది. అంటే 3-4 ఏళ్ల కింద అసలు కరెంట్ ఉండే, ఈ మధ్యలో వెయిటింగ్ లిస్ట్ మొదలైంది అన్నట్టు. సో రాహుల్ రెడ్డి గారు, అసలు EB1 టాపిక్ ఎందుకు అడిగాను అంటే USCIS అనేది EB1 ఫ్రాడ్ జరుగుతుంది అని అంటుంది. అసలు ఆల్ ఆఫ్ సడన్ ఈ ఫ్రాడ్ జరగడం ఏంటి? EB1 ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఏమైందంటే చాలా మంది వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంది కదా గ్రీన్ కార్డుకు అని చెప్పి EB1 కోసం ట్రై చేస్తాను అన్నట్టు. అయితే కొన్ని ఏజెన్సీస్ మొదలైనాయి అన్నట్టు. అంటే నేను ఇప్పుడే కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తాను, ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాను. వాళ్ళు ఏమంటారంటే ఎక్స్ట్రాడినరీ అటువంటి వాటికి క్వాలిఫై కావాలంటే నువ్వు 2000 గంటలంటే ఒక ఏడాది మొత్తం పనిచేయాల్సిన అవసరం లేదు, దాని మీద ఓ 40 గంటలు పని చేసుకుంటే మేము EB1A ఇచ్చేస్తాము, మాకు 20,000, 10,000, 20,000, 30,000, $40,000 ఛార్జ్ చేస్తారు. అంటే 20-30 లక్షలు వాళ్ళు ఛార్జ్ చేస్తాను అన్నట్టు. అయితే మొదలు వీళ్ళకు చాలా మందికి సక్సెస్ వచ్చినాయి అటువంటి ఏజెన్సీస్ ద్వారా పోయినవాడు. అయితే ఆ సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి రెఫరల్స్ బాగా పెరిగిపోయి అటువంటి ఏజెన్సీస్ కూడా బాగా పెరిగిపోయినాయి అన్నట్టు. పెరిగిపోయి వాళ్ళు ఏం చేసినారంటే ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మరి ఎక్స్ట్రాడినరీ ఒక పర్సన్ ఒక పెద్ద అవార్డు కానివ్వండి, ఇప్పుడు ఆస్కర్ అంత పెద్దగా అవార్డు కాకుండా ఇంకా చిన్న నంది అవార్డు కానివ్వండి, ఫిలింఫేర్ అవార్డ్స్ అటువంటి ఏమైనా అవార్డ్స్ కూడా, తర్వాత అటువంటి ఏమైనా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ కావాలంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 40 గంటలనే మీరు అచీవ్ చేయొచ్చు అంటారు. అంటే వీళ్ళు ఏం చేసినంటే అన్ని ఫ్రాడ్ చేసి ఏది వాళ్ళ పేరు మీద ఇప్పుడు అవార్డు వచ్చినట్టుగా ప్రకటించి ఏదో గ్లోబ్ అవార్డు అని, ఈ అవార్డు అని, ఆ అవార్డు అని వాళ్ళే వాటికి కూడా వెబ్సైట్ వాళ్ళే క్రియేట్ చేసాను అన్నట్టు. క్రియేట్ చేసి
వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇచ్చి వీళ్ళు ఇమిగ్రేషన్ దగ్గర పోయి ఏమని చెప్పినంటే, ఇగో మా ఓడు ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, ఇటువంటి పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిండు, ఇంత గొప్పోడు, ఇంత అన్ని వాళ్ళన్ని క్రియేట్ చేసి వాళ్ళు EB1A అప్రూవల్ తీసుకున్నారండి. ఓకే. సో మొత్తం ఫేక్ దందా నడుపుతున్నారు. అవును. ఓకే. అవార్డ్స్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళ అన్ని అవార్డ్స్ ఒకటే కాదు, పబ్లికేషన్స్ వాళ్ళు జడ్జ్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే ఏదైనా జడ్జ్ చేసిన అనుకోండి, ఇప్పుడు మీరు పోయి ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ నంది అవార్డ్స్ కానీ జడ్జ్ చేసినారంటే అది కొద్దిగా ప్రెస్టీజియస్ కదా, అటువంటివన్నీ కౌంట్ అవుతాయి. వీళ్ళు ఏం చేసినట్టే అటువంటివన్నీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, డిఫరెంట్ వెబ్సైట్ అన్నట్టు క్రియేట్ చేసి అందులో $500 కడితే మీరు జడ్జ్ అవుతారు. ఓకే. జడ్జ్ అయ్యి మీరు అనలేదు జడ్జ్ చేసినట్టు చూపెడతారు అన్నట్టు. వీళ్ళు ఈ డబ్బులు పెట్టి ఏం చేసినారంటే అవార్డ్స్ కొనుక్కున్నారు, డబ్బులు పెట్టి వీళ్ళు జడ్జిలు అయినారు, డబ్బులు పెట్టి వీళ్ళు పబ్లికేషన్స్ పబ్లిష్ చేశారు అన్నట్టు. ఇటువంటి అన్ని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేదంటే, మీరు EB1, EB3, EB2లో అయితే మీరు గ్రీన్ కార్డు 100 సంవత్సరాలు చేయాలి, మాకు 20-30 వేలు ఇచ్చిన అనుకోండి, EB1A కేటగిరీలా మీకు 40 గంటలనే మొత్తం ఖతం చేసేస్తూ ఉంటారు. అటువంటి అన్ని చేసిండ్రు అన్నట్టు. చేసి ఫ్రాడ్ ఈ మధ్యలో ఏం చేసినంటే, మేము మాకు ఒక 2 I-140s అంటే ఏదైతే ఆల్రెడీ EB1 అప్రూవ్ అయినాయో వాటిని రివోక్ చేయడానికి మాకు నోటీస్ ఆఫ్ ఇంటెంట్ రివోక్ వస్తే అది కన్సల్టేషన్ వచ్చినాయి మాకు. మేము ఇటువంటి ఫేక్ వాటిని ఎప్పుడు పెట్టి మేము గ్రీన్ కార్డులు తీసుకురాలి, అప్లై చేయాలి అన్నట్టు. ఆ లాయర్లు వేరే ఉంటారు, ఆ లాయర్లకు కూడా ఆ ఏజెన్సీ తోటి కనెక్షన్ ఉంటుంది. అయితే ఈ వాళ్ళు నోటీస్ ఆఫ్ ఇంటెంట్ రివోక్ వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చిన అన్నట్టు. మేము చూస్తే ఏముందంటే, ఒక వెబ్సైట్ పోతే ఆ వెబ్సైట్లో అవార్డ్స్ ఉన్నాయండి. ఎవరికి ఆ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయంటే, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారంటే, మన ఇండియన్స్ అందరూ అరే ఇంతమందికి ఎటువంటి అవార్డులు వచ్చినాయి, సైబర్ సెక్యూరిటీ అవార్డు వేరే, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవార్డు వేరే. అటువంటి వాళ్ళు ఏం చేశారంటే అటువంటి ఒక 100-150 పర్టికులర్ కేటగిరీస్ పెట్టి ఎవరిని అడిగితే వాళ్ళు ఎవరికి పైసలు అడిగితే అది అవార్డ్స్. ఇంకోటి ఆ జడ్జిలు ఎవరు, అవార్డు ఇచ్చే జడ్జిలు ఎవరు, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నట్టు. అది మనం చెప్పినాం కదా, 10 క్రైటీరియాలో 3 క్రైటీరియాస్ మైట్ కావాలి. ఒకటేమో ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ అవార్డ్స్ ఒకటి రావాలి. ఇంకోటి ఏంది, మీరు పెద్ద వాటిలలో జడ్జిగా పోవాలన్నట్టు. ఇప్పుడు బ్యూటీ కంటెస్ట్ ఉందనుకోండి, ఇది ఈ మధ్యలో అయింది కదా, మిస్ వరల్డ్ అయింది. అటువంటి వాటిని మీరు జడ్జికి పోయిననుకో అది కూడా కౌంట్ అవుతుంది అన్నట్టు, ఎందుకంటే అటువంటి ప్రెస్టీజియస్ థింగ్స్ కదా. వీళ్ళు ఆ జడ్జిలో కూడా ఈ వెబ్సైట్లో పోతే ఉన్నాయండి, ఆ జడ్జిలు అందరూ కూడా మన ఇండియన్స్ ఉన్నారు. మళ్ళీ ప్రతి ఒక్క కేటగిరీకి వీళ్ళందరూ ఏం చేసాను, మళ్ళీ నేను పోయి చూసిన, నేను జడ్జి కావాలంటే ఏం చేయాలంటే వాడు చెప్పిండు $500 ఇస్తాను జడ్జి పే చేస్తూ నువ్వు జడ్జి అవుతాను. నేను ఈ ఎక్స్పర్ట్స్ కూడా కాల్ చేసినట్టు, ఫేక్గా కాల్ చేసినట్లు, నాకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ మాస్టర్స్ డిగ్రీ ఉంది, డెల్లో పనిచేస్తానా, మరి ఏంది, మరి నాకు ఎటువంటి అవార్డ్స్ ఏం లేదండి, మీరు పబ్లికేషన్స్ ఇవన్నీ ప్రొఫెషనల్ జర్నల్ పబ్లికేషన్ రావాలి. నార్మల్గా ఈ మన పేపర్లలో కాదు, ఇవన్నీ యూనివర్సిటీ మ్యాగజైన్స్లో పబ్లిష్ కావాలంటూ వాటికి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నట్టు. మీరేం రాయనక్కర్లేదండి, మేమే రాస్తాము అన్నీ, మీరు టాపిక్ చెప్పేసేయండి, మేమే ఆర్టికల్ రాస్తాము, మీరు పోయి పబ్లిష్ చేసుకోవాలి. ఆ పబ్లిష్ చేసే వెబ్సైట్స్ కూడా వీళ్ళే. వీళ్ళకు దాదాపుగా ఒక్కొక్కరికి 30-40 వేలు దాకా టోప్ పెట్టింది. అయితే కొందరు గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి, కొందరికి I-140 వచ్చుడుతోటి మన వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు, చాలా మంది తెలుగు వాళ్ళు అందరూ పోయి అలా పడ్డారు. ఇప్పుడు USCIS ఏం చేస్తా అంటే, ఇవన్నీ ఫేకు కాబట్టి మేము అప్రూవ్ చేసిన I-140s రివోక్ చేస్తాం, అప్రూవ్ చేసిన గ్రీన్ కార్డ్స్ రివోక్ చేస్తాం ఇప్పుడు అని వాళ్ళు వీళ్ళు ఎంబడబడతారు అన్నట్టు. కానీ ఇలా ఫైలింగ్ చేయడం వల్ల USCISకి ఏంటి ప్రాబ్లం అంటే, మంచి టాలెంట్. నేను ఇంతకుముందు ఏం చెప్పినండి, EB1Aకు EB1కు ఇంతకుముందు వెయిటింగ్ పీరియడ్ లేకుండే, ఈ మధ్యలో వెయిటింగ్ పీరియడ్ వచ్చింది. ఏది 2-3 years వచ్చినాయి. ఎందుకంటే ఈ ఏజెన్సీస్ అన్ని ఫేక్ తోటి ఇటువంటి అన్ని క్రియేట్ చేసి ఫేక్ తోటి అన్ని వెయిటింగ్ పీరియడ్ వస్తుంది. ఇప్పుడు మన సత్యానాథల్లో ఉన్నాడు అనుకోండి, ఓకే, తర్వాత సుందర్ పచ్చే ఉన్నారు అనుకోండి, వాళ్ళు అటువంటి వాళ్ళు, టెస్లా, ఈ మన ఇలాన్ మాస్క్, అటువంటి వాళ్ళందరూ వాళ్ళకంతా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది కదా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే ఫేక్ వాళ్ళతోటి వాళ్ళందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి, ఎప్పుడు కూడా అక్కడ గవర్నమెంట్ ఫ్రాడ్ చేస్తే గవర్నమెంట్కి నష్టం వచ్చిందా కాదా అన్నది వేరే విషయం. అటువంటి ఫ్రాడ్స్టర్ను పట్టి వాళ్ళను పనిష్ చేయడం అన్నది గవర్నమెంట్ కర్తవ్యం. ఇంటెన్షనల్గా వాళ్ళు ఫ్రాడ్లెంట్ ఫైల్ చేసింది కాబట్టి. అయితే ఈ మధ్యలో ఏదైతే I-140 మాకు ఏవైతే రివోకేషన్స్ వచ్చినాయో, అప్రూవ్ అయిన దాన్ని మళ్ళీ రివోక్ చేస్తామని వచ్చినాయో, వాళ్ళు రివోక్ చేసి ఏం చేయించానంటే
ఈ పర్టికులర్ పర్సన్ డబ్బులు పెట్టి అవార్డులు కొనుక్కున్నాడు కాబట్టి, అటువంటి అవార్డులు మాకు సబ్మిట్ చేసిండు కాబట్టి, ఇది మా మీద కమిట్ చేసిన ఫ్రాడు, మా మీద కమిట్ చేసిన ఫ్రాడ్ కాబట్టి ఇది ప్రూవ్ అయింది కాబట్టి ఇతను లైఫ్ లాంగ్ యునైటెడ్ స్టేట్స్లో ఉండరాదు, లైఫ్ లైన్ యునైటెడ్ స్టేట్స్లో ఎంటర్ కారాదని చెప్పి వాళ్ళు మొదలైన కొన్ని. అయితే ఇది ఇంకా ఏమంటారు చిలికి చిలికి గాల్వాన్ అన్నట్టు. ఎందుకంటే నేను ఆ ఉట్టి కొన్ని వెబ్సైట్లు చూస్తేనే 10,000 మంది ఉన్నారండి. అందులో 90% ఇండియన్స్ ఉన్నారు. వీళ్ళందరి ఆ ఒక్క వెబ్సైట్లో మరి ఇంకెన్ని వెబ్సైట్లు ఉన్నాయి అటువంటి నాకు తెలియదు. అటువంటి చాలా ఏజెన్సీస్ కానీ, అవార్డు ఇచ్చే ఏజెన్సీ కానీ, పబ్లికేషన్ ఏజెన్సీ కానీ, జడ్జిలు ఉండే ఏజెన్సీ కానీ, ఈ EB1 మీద ఏవైతే కన్సల్టెన్సీస్ మొదలైనాయో ఇవన్నీ కూడా వాటి కొన్ని వ్యూస్ చూసిన, కొన్ని కంపెనీస్ వ్యూస్ చేసినా అండి, వాటి 5 లక్షలు 6 లక్షల వ్యూస్ వస్తున్నాయి వాటికి. జనాలు డబ్బులు కట్టిపోతాన్నట్టు. సో ఇవన్నీ చేయబట్టి టాలెంట్ ఉన్న వాళ్ళకు గ్రీన్ కార్డ్ తొందర వస్తలేదు. ఇంకోటి ఇటువంటి ఫ్రాడ్స్టర్ను ఏమంటారు, మన చిన్నప్పుడు చెప్తారు కదా, వంకాయల దొంగ ఉంటాడు కదా, వంకాయల దొంగ అప్పుడే తల్లి ఒక దెబ్బ కొట్టుంటే వాడు చక్కగా ఉండేవాడు, వాడు రేపు మర్డర్ అయ్యిండు. ఇటువంటి వాళ్ళని ప్రమోట్ చేయడానికి కూడా USCIS కానీ అమెరికన్ ప్రభుత్వం అంగీకరించదు కాబట్టి వాళ్ళు కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే, ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళు, ఇండియా వాళ్ళే ఉన్నారా లేకపోతే వేరే దేశం వాళ్ళు కూడా ఉన్నారా? మన తెలుగు వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అండి ఇందులో, లేదా నోబెల్ ప్రైజ్. అవునండి, అంత. ఎందుకంటే నేను ఆ నేమ్ చూస్తే ఎన్ని తెలుగు నేమ్స్ ఉన్నాయంటే దాదాపు 40 to 50% నేమ్స్ తెలుగు వాళ్ళే ఉన్నాయండి అందులో. ఎందుకంటే మనకే గ్రీన్ కార్డ్ లిస్ట్ 100-120 ఇయర్స్కి ఉంది కదా. అవునండి, అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. మిగతా వాళ్ళ గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ లేదు కాబట్టి వాళ్ళంతా కనుక దీనికి పోవాల్సిన అవసరం లేకుండా నార్మల్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో పోయింది. ఇది షార్ట్ కట్ అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫేక్ ఏజెన్సీస్ ద్వారా పోయినారన్నట్టు. పోయి ఇప్పుడు స్ట్రక్ అయిపోయిన. అంటే ఇప్పుడు ఇది కొత్త న్యూస్, ఈ 2-3 రోజుల నుంచి వచ్చిన న్యూస్ అయితే ఇంకా స్ప్రెడ్ అవుతుంది. అయితే మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఇమిగ్రేషన్ కూడా కొంత సాఫ్ట్వేర్ కొన్నది ఇటువంటి ఫ్రాడ్ని డిటెక్ట్ చేయడానికి, చేసి అవన్నీ మళ్ళీ ఏవైతే అప్రూవ్ అయిన కేసులు అన్నీ కూడా వాళ్ళు రివైజ్ చేస్తారు. అప్రూవ్ అయిన కేసులు రివైజ్ చేస్తారు, తర్వాత పెండింగ్ కేసెస్ అవన్నీ రివైజ్ చేస్తారు. వాళ్ళు గ్రీన్ కార్డ్ ఆల్రెడీ అప్రూవ్ అయిన వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఫ్రాడ్లెంట్గా I-140 అప్రూవ్ చేసి EB1 అప్టైన్ చేసినావు కాబట్టి గ్రీన్ కార్డ్ కూడా దీని ద్వారా క్యాన్సిల్ చేస్తారు. ఓకే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ 2-3 డేస్లో దీని మీద ఎక్కువగా ఒక 1 వీక్ నుంచి బాగా మేము చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, అంటే పర్టికులర్గా ఎలాంటి యాక్షన్స్ వల్ల వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారు అంటే USCIS వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎలా తెలిసింది ఇది జరుగుతుంది, ఈ ఫ్రాడ్ జరుగుతుంది అని? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ కొని వాళ్ళు డిటెక్ట్ చేస్తానని తెలిసింది. అయితే వాళ్ళు ఇప్పుడు కొన్ని కన్సల్టేషన్స్ వస్తాయి కదండి మాకు. EB1 నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ EB1 వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అవుతుంది. నార్మల్గా వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్, ఇంత మంచి వాళ్ళకి ఇంటర్వ్యూ కాకూడదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ లేకుండా ఇచ్చేస్తానంటూ. ఈ ఆల్ ఆఫ్ ఎ సడన్ టకటక ఇంటర్వ్యూ మటుకు ఏం జరుగుతుంది అన్నది డిగ్ చేస్తాం అన్నట్టు. మాకు కూడా ఇంత ఐడియా లేకుండే, వీళ్ళు ఏదైనా ఇంత ఫ్రాడ్ చేస్తానన్నది మాకు ఇంత ఐడియా లేకుండే. ఎందుకంటే మేము ఆ ఫీల్డ్ EB1లో మాకు మంచి టాలెంట్ వాళ్ళు వాళ్ళే మేము చేసేది, ఇటువంటి చేయకపోయేది కాబట్టి మాకు తెలియలేదు. ఇప్పుడు మేము వాళ్ళని అడిగినాం అన్నట్టు, అరే నాయన మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ EB1 I-140 ఎక్కడి నుంచి వచ్చింది అంటే, లేదు మీరు చెప్పింది సార్, అప్పుడు మీరు చెప్తే మీరు నా వల్ల కాదన్నారు, మీ గ్రీన్ కార్డ్ EB1 గ్రీన్ కార్డ్ రాదన్నారు, నేను వేరే ఏజెన్సీ దగ్గర పోయినా 30,000 కట్టినా I-140 అప్రూవ్ అయిపోయింది, మీరు చెప్పిందంతా తప్పు అయిపోయింది, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయమంటాడు. అరే మరి నాయన నేను అప్పుడు కాదన్నప్పుడు నువ్వు ఎట్లా ఆ పేపర్లు చూసిన అన్నట్టు. ఆ పేపర్లు చూస్తే ఏదైతే వీళ్ళకి అవార్డు వచ్చినాయో, ఏదైతే వీళ్ళు జడ్జి అని చెప్పినరో అక్కడ పోయి చూస్తే అక్కడ మొత్తం లిస్ట్ ఉన్నది అన్నట్టు. ఆ వెబ్సైట్ ఏంది, ఆ కథ ఏంది, ఆ కార్యక్రమం ఏంది, మొత్తం అదంతా ఫ్రాడ్ ఉందన్నట్టు. అయితే ఆ ఎన్ని వెబ్సైట్లు పెట్టి వాళ్ళు ఏం చేసిందంటే ఇవి చూపెట్టి వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నారన్నట్టు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకసారి పెద్ద ఫ్రాడ్ అయింది ఆంధ్రాలో. అతను ఏమన్నాడు అంటే చంద్రబాబు టైంలో ఆడ పోయి నాకు లాటరీ వచ్చింది, $200 million లాటరీ వచ్చిందని అతనే వెబ్సైట్ క్రియేట్ చేసి పోయి బ్యాంకులో లోన్ తీసుకుంటే ఒక ఫ్రాడ్ కేసు ఉంది ఇక్కడ మన ఇండియా ఆంధ్రప్రదేశ్లో. అట్లా వీళ్ళు ఇవన్నీ క్రియేట్ చేసి గ్రీన్ కార్డ్ తీసుకున్నట్టు. గ్రీన్ కార్డ్ తీసుకుని I-140 అప్రూవ్ అయింది, కొందరికేమో ఇంకా అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి ఎలాగూ రాదు. ఆల్రెడీ ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు గ్రీన్ కార్డ్ రివోక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి వాటికి అప్లై చేయకండి. ఒకవేళ మీరు ఇటువంటి ఫ్రాడ్ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ చేసి ఫ్రాడ్లెంట్ pay for getting the awards, pay for being the judge, pay for publicizing your articles, ఇవన్నీ చేసిన వాళ్ళందరూ కూడా మీరు ఎంబడే విత్డ్రా చేసుకోవడం బెటర్. ఈ I-140 విత్డ్రా చేసుకోవడం బెటర్. ఎందుకంటే విత్డ్రా చేసుకుంటే అప్పుడప్పుడు వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ తక్కువ ఉంటుంది. విత్డ్రా చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకొని మిమ్మల్ని కంప్లీట్గా బార్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంకెప్పుడు యూఎస్ రారాదు, ఇంకెప్పుడు యూఎస్ రారాదు. దానికి మళ్ళీ వేవర్ అప్లై చేయాలి, దానికి ఒక పెద్ద తంతంగా ఉంటుందండి. అది చాలా కష్టం. రాహుల్ గారు, సరే పాపం వాళ్ళకి ఏదో అవార్డు కావాలి అని చెప్పి మనీ పే చేసి వాళ్ళు కొనుక్కొని తీసుకున్నారు. అది అంత ఫ్రాడ్గా చూడాల్సిన అవసరం ఏముంది? అంటే అంత ఫ్రాడ్గా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? అందులో తప్పే ఉంది అంటే అందులో 2 ఈవెంట్స్ ఉంటాయండి. ఒకటేంటంటే మాకు కూడా మస్తు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు సూపర్ డూపర్ లాయర్ ఆఫ్ ద ఎంటైర్ ప్రపంచంలో మీరే గొప్ప, మీకన్నా గొప్ప వాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు లేరు, మీరు చంపిన మీ శత్రువుల యొక్క కన్నీటి దారాలు సముద్రాలు అయి పారుచుండే అని చెప్పి కూడా డైలాగులు ఎట్టి పెడతాను అన్నట్టు. అటువంటి అన్నీ సరే, మనం ఏదో పైసలు తీసుకొని ఆడ బోర్డు పెట్టుకున్నామంటే అది మరి మంచో చెడో నాకు తెలియదు. కానీ అది మీరు ఆ అవార్డును గవర్నమెంట్కు సబ్మిట్ చేసి దాని ద్వారా ఆ ఫ్రాడ్లెంట్ అవార్డు ద్వారా మీరు లాభం పొందటానికి సబ్మిట్ చేసింది కాబట్టి అది ఫ్రాడ్ అవుతుందండి. ఓకే, ఏదో ఇంట్లో కూర్చొని మా పిల్లల్ని తీసుకుపోయి చూపెట్టిన అనుకోండి, నేను రాజశేఖరు నేను చంపిన శత్రువుల భార్యలో ఒక కన్నీటిల జాలు సముద్రాలు అయి పార్చుండి అని చెప్పి మా భార్య పోయి చెప్పిన అనుకోండి, సరే అది వేరే విషయం. నువ్వు పోయి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి మీరు బెనిఫిట్ చిన్న బెనిఫిట్, అది పెద్ద బెనిఫిట్. సో అటువంటి చేసినప్పుడు అది ఫ్రాడ్, కంపల్సరీ ఫ్రాడ్ అవుతుందండి. ఓకే, మరి ఇలాంటి తరుణంలో ఆల్రెడీ టాలెంట్ ఉన్న వాళ్ళు EB1A కోసం అప్లై చేసి ఉంటారు. మరి వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నేను రియల్ ఫేక్ కాదు అని చెప్పి ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మేము టిపికల్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే సైంటిఫిక్ జర్నల్స్లో వీళ్ళు పబ్లిష్ చేయాలన్నట్టు. అవి కూడా అందులో కూడా వీళ్ళు మనోళ్ళు చాలా మంది ఫేక్ చేసిన ఉన్నారు ఆ సైంటిఫిక్ జర్నల్ కూడా. అయితే నేను నార్మల్గా ఏం చూస్తా అంటే ఎప్పటి నుంచి పబ్లికేషన్స్ మొదలైనవి, ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి పబ్లికేషన్ మొదలైతే కాదు, కొన్ని ఏళ్ళు తరబడి చేయాల్సి వస్తుంది. మీకు ఎక్స్ట్రాడినరీ ఏబుల్, మీకు నోబెల్ ప్రైజ్ కానీ ఆస్కర్ అవార్డు కానీ రావాలంటే కొన్ని ఏళ్ళు తరబడి చేయాలండి. ఉట్టిగానే వస్తుందా నోబెల్ ప్రైజు, ఉట్టిగానే వస్తుందా ఆస్కర్ అవార్డు? దానికి కొన్ని ఏళ్ళు కష్టపడితే వస్తుంది అన్నట్టు. సో అది చూస్తాం అన్నట్టు, వీళ్ళకి ఆ టాలెంట్ ఉందా లేదా అని చూస్తాం అన్నట్టు. చూసి అప్పుడు మేము అప్లై చేయడానికి రెడీ అవుతామండి. కొందరు వస్తారు, నాకు ఇప్పుడు తెలిసింది, నాకు ఇవన్నీ ఇంత డీటెయిల్గా పోలే, మా దగ్గరికి వస్తారు, లేదు ఆడు నాకు 6 నెలలు ఇస్తా అంటే, సరే బాబు నీ ఇష్టం పో అని చెప్పినాం. వాళ్ళు నాకు కొందరు వచ్చి చెప్పేసి నాకు దొరికినాయని చెప్పింది. సరే అని మీరు చెప్పినారు రాదని అక్కడ పోయినా నాకు I-140 వచ్చింది, గ్రీన్ కార్డ్ వచ్చిందని కూడా చెప్పింది నాకు. సో అట్లా ఎప్పుడు కూడా ఇటువంటి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అచీవ్ చేయడానికి అంత తొందర రాదు. నార్మల్గా మేము ఏం చేస్తామంటే కొందరి ప్రొఫైల్ మార్జినల్గా ఉంటుంది అన్నట్టు, అంటే ఏమో వస్తుందో రాదో అన్నట్టు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళొక 2 years నుంచి 2-3 years ప్లాన్ ఇస్తాం అన్నట్టు. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే నాయన నువ్వు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో పెద్ద పెద్ద వాటికి జడ్జి ఏవేవైతే నీకు ఉన్నాయో వాటిల్లో ఇప్పుడు కొన్ని ఉంటాయండి, సైంటిఫిక్ థియరీలో యూనివర్సిటీలో పోయి పిల్లల్ని జడ్జ్ చేయడం కానీ, తర్వాత వేరే వాళ్ళు ప్రజెంట్ చేసేది ఉంటుంది, ఈ ప్రొఫెషనల్ మ్యాగజైన్స్ పోయి రియల్ ప్రొఫెషనల్ మ్యాగజైన్ పోయి ఆ జర్నల్స్ పోయి ఎడిట్ చేయడం, ఇటువంటివన్నీ ఉంటాయి అన్నట్టు. సో అటువంటివన్నీ నువ్వు చెయ్యి, ఒక 2 years నుంచి 3 years దాకా ప్లాన్ ఇచ్చి మళ్ళీ రా అని చెప్తాం అన్నట్టు. ఓకే, సో ఎప్పుడు కూడా ఈ తొందరపడి ఫ్రాడ్ పీపుల్ ఎప్పుడు కూడా వెయిట్ చేయరండి. అదే త్వరగా అయిపోవాలి, వాళ్ళు ఎప్పుడు కూడా వెయిట్ చేయరు, వాళ్ళు 2-3 ఏళ్ళు వెయిట్ చేయరు, వాళ్ళు ఎమ్మడే కావాలి వాళ్ళకు, వాళ్ళు వెయిట్ చేస్తూ అనుకున్నది అన్నట్టు. సో అది మెయిన్ ఒకటి చూసుకోవాలండి మనం. ఓకే, సరే పోనీ ఆల్రెడీ ఒక పర్సన్ ఫ్రాడ్ చేసేసాడు, ఇలాగే EB1A వచ్చేసింది, త్వరగా గ్రీన్ కార్డ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆయన మీద డిపెండ్ అయ్యి వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, మమ్మీ డాడీ అందరూ ఉంటారు కదా, వాళ్ళ సిటిజన్షిప్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. మమ్మీ డాడీ ఉంటారండి, గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు భార్యకు పిల్లలు 21 years అండర్ వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ కనుక ఇతని గ్రీన్ కార్డ్ కనుక రివోక్ చేస్తే భార్య పిల్లల గ్రీన్ కార్డు రివోక్ చేస్తారు. ఎందుకంటే ఈయన ద్వారా ఈయన అక్కడ ఉంటే ఈయన భార్య పిల్లలు ఆయనతోటే ఉండాలి కాబట్టి వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇచ్చిండ్రు. అందుకోసం వాళ్ళను కూడా వాళ్ళ గ్రీన్ కార్డ్ కూడా పుల్ అవుట్ చేస్తారు. కాకపోతే వాళ్ళ మీద ఫ్రాడ్ పడదు, ఇతని మీదనే ఫ్రాడ్ పడుతుంది.
అంటే వాళ్ళు వేరే వీసా మీద తర్వాత రాదలుచుకుంటే పిల్లలు కానీ F1 మీద రేపు రాదలుచుకుంటే వాళ్ళకి మాత్రం ఫ్రాడ్ పడేది. ఎందుకంటే పిల్లలు ఫ్రాడ్ చేయలేదు కదా, భార్య ఫ్రాడ్ చేయలేదు కదా, ఇతనే ఫ్రాడ్ చేసింది కాబట్టి ఇతని మీదనే ఎఫెక్ట్ పడుతుందండి. ఓకే ఓకే. సో పొరపాటున ఫేక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసేస్తేను, అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు, మీరు అవ్వదని చెప్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చేసేస్తామన్నారు, అప్రూవ్ చేసేసారు. సో వాళ్ళకి తెలియదు కదా ఈ పర్సన్ ఎవరైతే అప్లై చేశారో అది ఫేక్ అని తెలియదు. అలాంటప్పుడు మరి ఎలా సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకి? అంటే ఫస్ట్ మీకు పే టు గెట్ అవార్డ్ అన్నది ఫ్రాడ్. ఓకే, పే టు పబ్లిష్ అన్నది అంటే కొన్ని ఉంటాయి, మీరు అట్లా పే టు పబ్లిష్ అని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా పబ్లిష్ చేయడానికి వాళ్ళకంటే ఇవి ప్రొఫెషనల్ మ్యాగజైన్స్ పబ్లిష్ చేయడానికి ఉండకూడదు అన్నట్టు. నార్మల్గా నేను అడ్వర్టైజ్మెంట్ లాయర్గా తీసుకున్నాడు, మీ దగ్గరకు వచ్చి ఒక వేరే మన ఏదో బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు పే చేయొచ్చు, తప్పేం లేదు అందులో. కానీ ఇతను ఇవి చూపెట్టి ఇవి ప్రొఫెషనల్ జర్నల్స్ అని గవర్నమెంట్ చెప్తా అంటే కాబట్టి దానికి ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకు. ఇటువంటివన్నీ ఇతనికి తెలుస్తుంది. అంటే మీరు అంటారు మరి ఇట్లా నేను ఇంతకుముందు చెప్పిన కదండి $500 ఇస్తే వాళ్ళు అవార్డు ఇచ్చిండ్రని చెప్పి. దాంట్లో లీగల్ ప్రిన్సిపల్స్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఇండియాకి అప్లై చేసినా కూడా యూఎస్లో కూడా ఒకటే రూల్, నాట్ నోయింగ్ ద లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నాకు ఈ లా తెలియదు అన్నది మాత్రం ఎక్స్క్యూజ్ కాదు. అది నెంబర్ 1 ప్రిన్సిపల్ అన్నట్టు. కామన్ లాలో అది నెంబర్ 1 ప్రిన్సిపల్. ఇతను నాకు మర్డర్ చేద్దాం తెలియదు అంటే ఎట్లా, మరి ఎలా డిఫెండ్ చేసుకునేది? మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వస్తేనేమో లాయర్ కాంటాక్ట్ చేయాలి. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటేనేమో విత్డ్రా చేసుకోవడం బెటర్. I-140 అప్రూవ్ ఉన్నా విత్డ్రా చేసుకోవడం బెటర్. I-140 వీళ్ళు ఒకవేళ అప్లై చేసి ఇంకా అప్రూవ్ కాకుండా విత్డ్రా చేసుకోవాలి. ఇంకా వీళ్ళు ప్రాసెస్లో ఉన్నారనుకోండి ఫైల్ చేయడానికి, ఇంకా మంచిది, వీళ్ళు మొత్తమే ఫైల్ చేయకుంటుంటేనే బెటర్. ఓకే ఓకే. సో ఈ EB1 అనే ఫ్రాడ్ మీద ఇప్పుడు చాలా ఫోకస్ పెట్టారు. ఇది అనేది మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుందా? అంటే EB2కి, O1 వీసాకి, వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? నార్మల్గా EB2లా NIW అని ఒకటి ఉంటుందండి. అంటే నేను చెప్తానండి. EB2 నార్మల్గా EB2 రావాలంటే లేబర్ సర్టిఫికేషన్, ఫామ్ లేబర్ సర్టిఫికేషన్, I-140 ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అది ఒక 2 ఏళ్ళ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అది నార్మల్గా అందులో ఏమి ఉండదు, అందులో అది జనరల్గా అయితే అంటే నేషనల్ ఇంట్రెస్ట్ వివరణ ఉంటుంది అన్నట్టు. దానికి లేబర్ సర్టిఫికేషన్ అనేది అవసరం లేదు. అది కూడా 4 వీక్స్లో అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు కొందరు ఉంటారండి ఆయిల్ అండ్ గ్యాస్లో, వాళ్ళు ఒక పర్టికులర్ సిస్టమ్ ఇన్వెంట్ చేసిన అనుకోండి. ఓకే, సో అది ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్లో వాళ్ళకు ఈ లేబర్ సర్టిఫికేషన్ అవసరం లేదని నేషనల్ ఇంట్రెస్ట్ వివరణ ఉంటుంది అన్నట్టు. అది EB2 కిందకి వస్తుంది అన్నట్టు. అయితే ఏవైతే ఏజెన్సీస్ ఈ EB1కి అడ్వర్టైజ్ చేసినాయో అవే ఏజెన్సీస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కూడా అప్లై చేశారు అన్నట్టు. అంటే ఇంతకుముందు చెప్పిన కదా నేను, ఏదో ఆయిల్ అండ్ గ్యాస్లో ఏదో పర్టికులర్ ఇన్వెంట్ చేసింది అనుకోండి, దానికి మంచి అవార్డ్స్ వచ్చినాయి అనుకోండి, అది ఎనర్జీ పెట్టుకుని నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల చాలా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయిందని అటువంటి అవార్డులు కూడా వీళ్ళు ఇచ్చింది అక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కూడా. సో వాళ్ళకు కూడా ఏవైతే ఈ ఏజెన్సీస్ చూసుకొని ఈ ఫేక్ అవార్డ్స్, పే టు గెట్ అవార్డ్స్, పే టు పబ్లిసైజ్ యువర్ సెల్ఫ్, ఇటువంటి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూపెట్టుకొని వీళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ పేపర్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఇంకోటి O1 వీసా. O1 వీసా అంటే H1B వీసా మీకు తెలుసు, అందరికి తెలిసింది. O1 వీసా అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వాళ్ళకు O1 వీసా అని ఒకటి చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి ఇక్కడ నుంచి. ఓకే, మంచి సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్టు చాలా డిస్కవరీస్ చేసిండు. ఇప్పుడు అమెరికాలో ఒక లెట్స్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇటువంటి కంపెనీ అతను తీసుకురావాలనుకోండి, H1 మీద తీసుకురావాలంటే అతను లాటరీ ద్వారా పోవాలి. అంటే 7.5 దాకా రాదు, లాటరీలో 1/3 ఛాన్స్, 1/4 ఛాన్స్ ఉంటుంది. L1 తీసుకోవాలంటే అతను ఆల్రెడీ ఇక్కడ 1 year పనిచేసి ఉండాలి మైక్రోసాఫ్ట్, లేకుంటే పోదు. అతను ఇమీడియట్గా తీసుకురావాలంటే ఆయనకి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది కాబట్టి O1 వీసాను ఒకటి క్రియేట్ చేసిన అన్నట్టు. అయితే మనోళ్ళు కొందరు ఏం చేశానంటే దీంట్లో ఎవరికైతే H1B లాటరీ సిస్టమ్ వల్ల రానోళ్ళు వాళ్ళు ఈ ఫేక్ అవార్డ్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొని దానివల్ల కూడా O1 వీసా తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే అది కూడా ఫ్రాడే కదా. ఫ్రాడ్ అయితే అది కూడా ఎఫెక్ట్ అయింది. అవును.
మరి మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? మన వాళ్ళైతే ఎక్కువగా త్వరగా గ్రీన్ కార్డ్ వచ్చేయాలని చెప్పి ఎక్కువగా ఇలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరైతే ఎలాంటి అడ్వైస్ ఇస్తారు ఈ E1B వీసా అప్లై చేసే వాళ్ళకి? ఎప్పుడు కూడా తొందరపడి ఏది చేయొద్దండి. మనం క్యారియర్ గైడ్ దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం ఉన్నాం కదా, ఎప్పుడన్నా మనం ఏమైనా అడ్వైజ్ చేసినా ఇటువంటి ఫేక్ ఏజెన్సీస్ పోమని చెప్పలేదు. సో విత్ ఇన్ లిమిటేషన్స్లో ఏదైతే లా ఉన్నదో వాటిలల్లో మీరు తీసుకోవడం బెటర్. ఇంకోటి, ఎప్పుడు కూడా ఏదైతే మీకు ఫ్రాడ్ మాదిరి కనబడ్డది అనుకోండి, అది ఫ్రాడ్ అయి ఉంటుంది. మీరు దాన్ని ఎంక్వైరీ చేయాలన్నట్టు. మరి అంతమంది లాయర్ చెప్తాండ్రు EB1 చాలా కష్టం అని చెప్తే వీడు ఒక్కటి చెప్తాండు EB1 ఈజీగా అయిపోద్ది. దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా. లాయర్ కూడా కాదు కదా అతను, లీగల్ అడ్వైస్ కూడా ఇచ్చే అథారిటీ అతను లేదు. నార్మల్గా ఇటువంటి అడ్వైజెస్ అన్నీ కూడా అక్కడ లాయర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఇవ్వాలి. వీళ్ళు లాయర్ కూడా కాదండి, వాళ్ళు అక్కడ అడ్వైజ్ ఇస్తాను అన్నట్టు. లా లైసెన్స్ కూడా లేదు. వాళ్ళు అటువంటి వాళ్ళని EB1 ఎక్స్పర్ట్స్ అని వాళ్ళు అడ్వైజ్ ఇస్తాను అన్నట్టు. అటువంటి అడ్వైజ్ తీసుకున్న వాళ్ళు ఇటువంటి చర్యలు అయితే మీకు ముందు చెప్పేది ఏంటంటే, మేము క్యారియర్ గైడ్ రెగ్యులర్గా చేస్తాం, మీరు మా దగ్గర ఏంటండి మేము మొదలు చెప్పినాం, మీరు లేబర్ I-140 ఫైల్ చేసుకొని అప్రూవ్ అయిన తర్వాత మీరు H1 మీద ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండండి. మీకు హోప్ లేనప్పుడు ఇక మీరు ఎప్పుడైతే ఇండియాకి రాదలుచుకుంటారో రమ్మని చెప్పేసినాం. అంతేగాని ఇటువంటి ఫేకు ఇటువంటి చేసి చేయకూడదండి. అమెరికా అన్నది రూల్ ఆఫ్ ద లా కంట్రీ, అటువంటిది చేయకూడదు అక్కడ. అవును. సో మరి ఇలాంటప్పుడు ఎవరైనా లైక్ ట్రూగా నేను అప్లై చేయాలనుకుంటున్నాను EB1Aకి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ వర్క్ని చూపించుకోవాలి? అంటే మీరు ఇందాక చెప్పారు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 2-3 months నుంచి పబ్లిష్ చేస్తే సరిపోదు, 2 years బ్యాక్ నుంచే చేయాలి, లేకపోతే 10 years అయినా చేయాలి అని చెప్పారు. సో ఒక మనిషి అనేవాడు EB1Aకి అప్లై చేయాలి అనుకుంటే ఆయన వర్క్ మీద ఎలాంటి ప్రోగ్రెస్ చూపించాలి? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఓకే, EB1 అన్నది ఎక్స్ట్రాఆర్డినరీ ఎబిలిటీ. మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి ఎక్స్ట్రాఆర్డినరీ కావాలంటే కష్టమైంది. మీరు స్వతహాగా మీకు స్కిల్ ఉండి కాకపోతే ఆ స్కిల్ను కొద్దిగా పాలిష్ చేసి EB1 కోసం చూపెట్టుకుంటే బెటర్. ఇప్పుడు నేను EB1 అన్నది డాక్టరేట్ అవసరం లేదు. EB1 డాక్టరేట్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. డాక్టర్ లేని వాళ్ళకు కూడా అయితే నేనైతే ఒకతనైతే 10th class ఫెయిల్ అయిన కూడా నేను EB1 చేసినండి. తమిళనాడు అతను స్లిప్పర్స్ వేసుకుని వచ్చిండు ఆఫీస్కు. అతని జీతం ఎంతంటే అసలు చాలా తక్కువ, కానీ అతను సిమెంట్ మోల్డ్స్ చేస్తాడండి. ఈ భగవంతులు, ఈ హనుమంతుని, తర్వాత సిమెంట్ మోల్డ్స్ విగ్రహాలు, తర్వాత టెంపుల్ మీద కట్టే వాటిలల్లా అతనికన్నా మంచి మోల్డ్, అతనికన్నా మంచిగా చేసేవాళ్ళు అసలు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ సిమెంట్ మోల్డ్ చేసాను. అతను ఎన్నేళ్ళు చేస్తాడంటే ఆయన 5-6 ఏళ్ళు పుట్టినప్పుడు చిన్న చైల్డ్ లేబర్ నుంచి చేస్తాడు. అఫ్కోర్స్ ఇట్స్ ఇల్లీగల్, బట్ అతను చేసిండు. అతను చేసి అతను నా దగ్గరకు వచ్చినప్పుడు హీ వాజ్ జస్ట్ 30 years old. అతను ఆ టాలెంట్ ఉంది కాబట్టి వాటిని మేము ఏం చేసినాం, అరే నాయన ఈయన మీద పబ్లికేషన్స్ అయినాయి, ఇటువంటి అవార్డ్స్ వచ్చినాయి, ఈయన కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఆ పర్టికులర్ సిమెంట్ మోల్డ్స్లో అవార్డ్స్లో ఇంకే అవార్డ్స్ లేవు, ఉన్న అవార్డ్స్లో చాలా మటుకు ఈయనకే వచ్చినాయి. అవన్నీ చూపెట్టినాం. చూపెట్టి గ్రీన్ కార్డ్ వచ్చింది. 10వ తరగతి కూడా లేదు అతనికి. ఇస్తారు. ఎక్స్ట్రాఆర్డినరీ ఎబిలిటీ చదువు సంబంధం లేదు. ఏదైనా వన్ పర్టికులర్ ఫీల్డ్లో మీరు ఎక్స్ట్రాఆర్డినరీ ఎబిలిటీ చూపెట్టాలన్నట్టు. మీరు ఒకవేళ గోల్డ్గా తయారు చేసే మనిషి అనుకోండి, బట్ మీ అంత కారిగారి ఇంకెవరు లేరు అనుకోండి, ఛాన్స్ ఉంది మీకు. అది మీ అంత టాలెంట్ ఇంకా ప్రపంచంలో అంత టాలెంట్, అటువంటి టాలెంట్ ఎవరు లేదనుకోండి, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. టైలరే కానివ్వండి, ఇఫ్ ఈజ్ ద బెస్ట్ టైలర్ ఇన్ ద వరల్డ్, ఈ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. If the best designer in the world, they will be able to get it. So first of all, excellence కోసం ఆ అవార్డు అనేది ఇస్తున్నారు, కానీ దాన్ని వీళ్ళు గ్రీన్ కార్డ్ కోసం ఉపయోగించుకుంటున్నారు. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు అతను ఆ సిమెంట్ మోల్డ్స్ చేసి అవార్డులు పొందిండు, మేము గ్రీన్ కార్డు వాడు చేసుకుంటాను. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే గ్రీన్ కార్డు కోసం అవార్డులు కొన్నారు. అది తప్ప అంటున్నా. మీరు న్యాచురల్ గా అచీవ్ చేసిన దాన్ని చూపెట్టుకోవడం బెటర్. ఇట్లా కొని పట్టుకొచ్చినాయి అన్నది తప్పు చేయకూడదు. ఓకే, సో ఫైనల్గా మీ వైపు నుంచి మన వీడియో చూసే ప్రేక్షకులకు, మన హైదరాబాద్ వాళ్ళకు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఈ గ్రీన్ కార్డ్ అనేది త్వరగా రావాలి అని ఇలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళకి
ఏది కూడా మీరు తొందరపడి చేయకండి, ఆలోచించండి. ఏ వీసా కూడా ఫ్రాడ్లెంట్. ఈ ఫ్రాడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎవరైతే ఈ కన్సల్టెన్సీస్ పెట్టుకొని EB1 చేసిండ్రో వాళ్ళు డబ్బులు తీసుకొని ఇండియాలో పడతారు. మీ పరిస్థితి ఘోరం ఉంటుంది. మొదటి నుంచి H1 ఫ్రాడ్ గురించి ఇది అదే మాట్లాడినాం. ఇప్పుడు కొత్తగా EB1 ఫ్రాడ్ డిస్కవర్ అయింది, ఈ మధ్యలో వారం రోజుల నుంచి డిస్కవర్ అయింది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు తొందరపడి కావాలనుకుంటే ఇటువంటి వాటిల్లో పడతారు. మీరు రెగ్యులర్గా మీరు క్యారియర్ గైడ్ వాచ్ చేయడం మీకు బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి కెరీర్ గైడ్ ఎపిసోడ్ ఇన్ ఈహా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.